ఇంకా ముంబై లేదంటే హైదరాబాద్‌లో కొన్ని లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అవి అంటే మెట్రో ట్రైన్స్‌లో ఈ బాధ ఉండదనుకోండి. లోకల్ ట్రైన్స్ తిరుగుతా ఉంటాయి. అవి చూస్తా ఉంటే ముంబైలో ఎక్కువ. ఏలబడతా ఉంటారు. ఇలాగా పట్టుకొని. అంటే లోపలికి వెళ్ళడానికి, నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు. అంత దారుణంగా, అంత రద్దీగా ఉంటాయి. అలా రద్దీగానే నిత్యం వాళ్ళ జీవనం సాగుతా ఉంటది. ఆ రద్దీలోనే ప్రయాణం చేస్తా ఉంటారు. విధులకు వెళ్తారు. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. ఇంక వేరే దారి ఉండదు. ఎందుకంటే అది అంత పెద్ద సిటీలో, ముంబై లాంటి సిటీస్‌లో సాధారణంగా ఏదో బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు, టూ వీలర్ మీద, కారుల్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఎక్కువ రైలునే ఆశ్రయిస్తారు. అలాగ వెళుతున్న రైళ్ళలో నిజంగా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా, ప్రమాదాలు జరిగినా ఆ మధ్యలో అలాగే ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో ఏదో మెట్ల దగ్గర ఏదో కుప్పకూలిపోతే చాలా మంది చనిపోయారు. ఇలా జరుగుతా ఉంటాయి కొన్ని. ఇప్పుడు కూడా అదే ఇంచుమించుగా మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో 2 లోకల్ రైళ్లు ప్రమాదవశాత్తు అంటే అలాగని చెప్పి